ఇల్లు కనుక్కోవడానికి కష్టపడ్డారా? నమస్కారం సార్, సార్. ఇది తిని చూడండి, చికెన్ తో స్పెషల్. సార్ మీరు చెప్పు. బ్రాహ్మణ్ కదా, ఇవన్నీ కూడా తింటారా? సుక్కు, మనమే కదా ఇవన్నీ టేస్ట్ చేయాలి. అందుకని ప్రతి ఒక్క టేస్ట్ తెలిసి ఉండాలి. లేకపోతే ఫేస్బుక్ లో మన గురించి ఎలా పడితే అలా రాస్తారు. ఫేస్బుక్ అనగానే గుర్తుకొచ్చింది, తింటూ ఫేస్బుక్ లో పెడదాం. అందరూ ఇలా చూడండి, తీ. విత్ చికెన్ తో కలిపి. ఏం క్యాప్షన్ పెడదాం? సముద్రంలో అలల తాకిడి, బిర్యానీలో చికెన్ చిందులు. ఎలా ఉంది ఏంటయ్యా ఇవన్నీ? స్వామి, ఇలాంటి క్యాప్షన్ చూస్తే నన్ను పెద్ద కవి అనుకుంటున్నారు అందరూ. ఉంటాను సార్, థ్యాంక్ యూ. వీడొకడు సరైన టైం సైకిల్ పక్క పెట్టు. కాసేపు ఆగవయ్యా, తీస్తాను. ఎవరు స్వామి? ఏం చేస్తున్నావయ్యా? కారు వెళ్లకుండా సైకిల్ అడ్డు పెట్టావు. ఎవరు నువ్వు? నీ తాతన్రా, నచ్చలేదా? ఓ, ఇతన మీ మామ. ఎంత భయంకరంగా అది ఉన్నాడు. చూస్తేనే తెలుస్తుంది. ఆయన వేలుగారి మామ, చాలా పెద్ద కుటుంబం. అవునా? ఏంటి సార్, మీ మామ చాలా కోపంగా ఉన్నారు. గృహప్రవేశానికి పిలవలేదా? ఏంటి పెద్ద మామ, పనికిరాని ముసలాడు. ఏదో బాగా దూరపు చుట్టం, అంతేకాదు నేను ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నాను కదా, అందుకే ఆయనకి ఈర్ష్య. సరే, నేను బయలుదేరతా. అరే, మీరు అలా వెళ్ళిపోతే ఎలా స్వామి? రండి, 2 పెగులు వేద్దాం. ఆయన ఇంకా పెగులు వేస్తే మాట్లాడదా? మాట్లాడుకుందాం. నాకు ఆయన చాలా ఇష్టం. ఎందుకు? ఎక్కడ కనబడ్డా సరే బూతులు తిడతారు. అవంటే నాకు చాలా ఇష్టం. మా సార్కి ఇలాంటి మామ ఉంటే ఎంత బాగుండేది. ఏమైంది? తాగండి. మెల్లగా. ఏమైంది సార్? ఏమైనా తిన్నారా లేదా? సచిన్, మీరు నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. లాస్ట్ 2 వీక్స్ నుంచి నాన్న బెడ్ మీద నుంచి లేవలేదు. నేను షూటింగ్స్లో చాలా బిజీగా ఉన్నాను. ఆయన్ని చూసుకోలేకపోతున్నాను. కాబట్టి నువ్వు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళాలి. నాన్న ఇష్టపడేగా అక్కడున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఆయన తీసుకెళ్తే ఆయన బాగా కంగారు పడతారు. ఇలా చెప్తే ఎలా సచిన్? మనం ఎవరో ఒకరని చూసుకోవాలి కదా. చివరి ఎపిసోడ్ చాలా బాగుంది కదా. అవునవును. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఆ లాస్ట్ సీన్ బాగుంది కదా. నానా, 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 నాన్న కనపట్లేదు. ఏంటి, నాన్న కనిపించట్లేదా? నానా, ఒకసారి బయట చూడండి. మెల్లగా 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 రండి సార్. వదలండి, చేయవదండి. నాన్న నడవలేకపోతున్నారని చెప్పావు. ఇంతకాలం పడుకుని ఉన్నారు. అంతే అంతే. జాగ్రత్త జాగ్రత్త. నాన్న, ఆకలేస్తుందని చెప్పారు, అందుకే గంజి పెట్టించాను. దాంతో పాటు పచ్చిమిర్చి నూనెలో వేయించి ఇచ్చాను. సార్ హ్యాపీ. లంచ్ తర్వాత నువ్వు ఇచ్చిన స్వీట్ చాలా అద్భుతంగా ఉంది. ఉంటానయ్యా. అలాగే అలాగే. రండి. హలో, ఒక్క నిమిషం అండి. ఈ వయసులో మన ఆశలు ఆయన పైన చూపించొద్దు. ఆయన ఆశలు చాలా చిన్నవండి, అవి ఫుల్ఫిల్ చేయండి. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శుచి అయిన రుచికరమైన ఆహారమే మనకి మంచి మందు. ఉంటానండి.